మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకే హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ స్వర్ణ కపుల్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మేమైతే మా రిలేటివ్స్ వాళ్ళ విలేజ్కి వచ్చాము. వాళ్ళు మాకు ఫెస్టివల్కి ఇన్వైట్ చేశారు. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అండి. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ పద్ధతులు అంతా చాలా నచ్చుతాయి నాకు. సిటీ నుంచి ఆ విలేజ్కి 3 hours జర్నీ అండి. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. వెళ్ళగానే కాలు కడుక్కోమని చెప్పి నీళ్ళు పెట్టారు. అంటే మన సిటీలో ఇలాంటి పద్ధతులు తక్కువ అండి. సో విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాలు కడుక్కుంటారు. వాళ్ళ హౌస్ కూడా ఎంత బాగుందో చూడండి. అప్పట్లో చూసిన హౌసెస్లా ఉన్నాయన్నమాట. అంటే పట్టి మంచాలు, అప్పుడు రంగోలీ పెయింట్స్ అవన్నీ ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కుకింగ్, అది ఓల్డ్ స్టవ్, అంటే న్యాచురల్ స్టవ్ చాలా మంచిగా అక్కడ కట్టుకున్నారు. స్టవ్ చూడండి ఎంత టెక్నికల్గా న్యాచురల్గా కట్టుకున్నారో. అంటే మనకి వంట చేసేటప్పుడు వచ్చిన స్టీమ్ అంతా కూడా పైకి వెళ్ళిపోయేటట్టు కట్టుకున్నారనమాట. చాలా బాగుంది. ఇక తర్వాత అలా కొంచెం రిలాక్స్ అయ్యామండి. రిలాక్స్ అయ్యి కొంచెం స్నాక్స్ పెట్టారు. స్నాక్స్ తీసేసుకొని అలా కొంచెం లొకేషన్స్ చూడటానికి స్టార్ట్ అయ్యాము. లొకేషన్స్ ఎంత బాగున్నాయంటే అంటే సినిమాటిక్ లా కనిపించాయండి. అంటే మనకి మూవీస్లో చూపించేటట్టు ఉన్నాయన్నమాట. సో నేను మొత్తం అంతా చాలా ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా నచ్చింది. చూడండి లొకేషన్స్ ఎంత బాగున్నాయో. అంటే ఇలాంటి సీనరీస్ మనకి సీనరీస్లో కానీ మూవీస్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇలాగ గడ్డి పట్టుకొని వెళ్ళడం, ఇలాంటివన్నీ మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాము. రియల్గా నేను ఫేస్ చేశాను కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇగో ఇలాంటి గడ్డి పోగులు ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట, విలేజ్ అట్మాస్ఫియర్ అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి సిగ్నల్స్ విలేజెస్లో ఉండవు అనుకుంటామండి, కానీ చాలా బాగా సిగ్నల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే. తర్వాత అక్కడ మాకు ఒక మామిడి తోట అనేది కనిపించిందండి. అంటే పెద్ద పెద్ద వృక్షాలు కాకుండా చిన్న చిన్న బుల్లి మామిడి చెట్లు ఉన్నాయి. వాటికి ఎన్ని మ్యాంగోస్ ఎలా అంటే కిందకి నేలకు అంటుకున్నట్టు మ్యాంగోస్, పెద్ద పెద్ద మ్యాంగోస్ అయితే కాసున్నాయండి. అవి మళ్ళీ తెంపితే ఎవరు వచ్చేస్తారా అనే భయంతోనే ఉన్నాము. కానీ చూసినంత ప్లెయిన్గా అయితే బేస్మెంట్ లేదండి. అంటే కొంచెం అడుగు పెట్టాక చికాక్గా ఉంటుంది, కానీ బాగానే ఉంది, పర్వాలేదు. అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత అలా కొన్ని రీల్స్ అవి చేసామన్నమాట. అవి బంగిరిపిల్లి మామిడి చెట్లు అంటండి. చూడండి ఇక్కడ ఫోటో తీస్తుంది మా అన్నయ్య అనమాట, నా ఓన్ బ్రదరు. చాలా బాగా ఫొటోస్ తీస్తాడు మా అన్నయ్య. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా అన్నయ్య ఉంటే నేను మా అన్నయ్యతోనే ఫొటోస్ తీయించుకుంటాను. అంటే ఎలా స్టిల్ ఇస్తే మంచిగా ఉంటుంది, ఎలా అయితే ఫోటో బాగా పడుతుందో తనే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి నీట్గా తీస్తాడనమాట. అందుకే అన్నయ్యతోనే నేను ఫొటోస్ తీయించుకుంటాను. ఇక్కడ చూడండి నా చిన్నోడు ఫొటోస్, ఓహో మ్యాంగో దగ్గర నుంచొని మరి ఎలా పోజ్ ఇవ్వాలో కూడా నాకు మించిపోయి మరి తీయించేసుకుంటుంది. అది నా చిన్న కూతురు చాలా సపోర్ట్ చేస్తుందండి. ఎక్కడికి వచ్చినా సరే అంత అల్లరి పెట్టదు. మా పెద్దమ్మాయి అలా కాదు, కొంచెం రిజర్వ్డ్ అనమాట. ఎక్కడ కూడా సరిగ్గా అంత బాగా ఉండలేదు. అందుకే తన్నే మమ్మీ దగ్గర వదిలేసి దీన్ని తీసుకొని వచ్చాను అనమాట. ఆ మామిడి పండుది ఏమంటారు,
జీడ్లా వస్తుంది కదండి, అది నోట్లో పెట్టేసింది. అంటే చెట్టుకుంటుండగానే కొరికేసింది. అది కొంచెం తనకి అనీజీగా అయింది. అంటే ప్లెయిన్ రోడ్ దగ్గర ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే అటు పొలాలు ఇటు పొలాలు మధ్యలో ప్లెయిన్ రోడ్ ఉంది. సో అక్కడ మంచిగా ఫొటోస్ అయితే మంచి బ్లర్ ఫొటోస్ అయితే బాగుంటాయని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నా అనమాట. అలా వెహికల్స్ వస్తూనే ఉన్నాయండి బాబు. కానీ వెయిట్ చేస్తే రిజల్ట్ బాగుంటది కదా, ఆ లెక్కల్లో వెయిట్ చేసి మరీ తీసుకున్నాను. ఇక తర్వాత కొన్ని రీల్స్ కూడా చేశానండి. ఇంకా కొంచెం ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా జాతర స్టార్ట్ అయిపోద్ది, జాతర చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. స్టార్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము. సో చూడండి సన్సెట్ అప్పుడే ఎండ్ అయిపోతుంది. చాలా డేస్ అయింది స్కూటీ తీసి అని చెప్పి ఒక 2 రౌండ్లు వేసాను. చూడండి ఇలాగా వేషాలు వేసుకొని జాతర జరుగుతుందంట అక్కడ. అంటే ఎవరి దగ్గరైనా అలానే జరుగుతుంది, కానీ ఇక్కడ కొంచెం స్పెషల్ ఏంటంటే అక్కడ ఒక రథం ఉంటుందండి. ఆ రథం మీద అంటే పోతురాజు అంటారంట. పోతురాజు వాళ్ళ అక్కలు 4 అక్కలు కూడా 4 అక్కలు కూర్చొని తిరుగుతారనమాట ఆ రథం మీద. ఇన్కేస్ ఆ రథం కానీ కదలకపోతే వాళ్ళు పెట్టినవేవి కూడా ఏదో ఒక దగ్గర లోటు ఉన్నది అనేసి ఆనవాయితీ అంట అక్కడ. అలా తెలుస్తుందంట, ఏదో ఒక లోటు ఉంది అని చెప్పి ఘటాలు తీసుకెళ్తారు కదా, ఆ ఘటాల్లో ఏదో ఒక లోటు ఉంది అని చెప్పి తెలుస్తుందంట. ఆ రథం కదలాలి అంట, కదలకపోతే మాత్రం ఏదో ఒక లోటు ఉందని తెలుస్తుందంట. మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు వీళ్ళే. సో అక్కడ స్టేజెస్ కూడా వేశారనమాట. అంటే డాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా బుర్ర కథలు ఇవన్నీ వేశారు. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే, విలేజ్ వ్లాగ్. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.